రాయదుర్గంలో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన రాయదుర్గం రూరల్ పోలీసులు. రాయదుర్గం తాలూకా కనేకల్ క్రాస్ వద్ద తనిఖీలో దుండగుడు పట్టుబడినట్లు రూరల్ సిఐ వెంకటరమణ శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. కళ్యాణదుర్గంకి చెందిన వడ్డెపీట్ల గంగాధర్ వద్ద 48 లక్షల విలువ గల బంగారము, వెండి వస్తువులు సంచిలో దొరికాయని సిఐ వెంకటరమణ తెలిపారు. 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ పరిధిలో నమోదైన ఒక దొంగతనం కేసులో సొత్తును రికవరీ చేశామని తెలిపారు. గత 1.5 సంవత్సర కాలంలో అనంతపురం జిల్లా, అన్నమయ్య జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 40 కేసులు నమోదయ్యాయని సిఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు నాగమధు, నబీ రసూల్ పాల్గొన్నారు. పరిధిలో మరియు మా రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఈ మధ్య జరిగిన దొంగతనాలు ఎక్కువ అవడంతో మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డిఎస్పీ గారైన శ్రీ రవిబాబు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నా సర్కిల్ పరిధిలో మా ఎస్ఐలు కనేకల్ ఎస్ఐ మరియు బొమ్మనాల ఎస్ఐ గారు మేమంతా ఒక టీంలో ఏర్పడి ఈరోజు 11 గంటల సమయంలో కనేకల్ క్రాస్లో మాకు రాబోయే సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుంటే కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వడ్డే పీట్ల గంగాధర్ అనే వ్యక్తి తనతో చేసిన దొంగతనం కేసు సొత్తు తీసుకొని ఆటోలో బళ్ళారికి పోతుండగా, అమ్ముకున్న దాని కోసం పోతుండగా మాకు రాబడిన సమాచారం మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న బ్యాగ్ తనిఖీ చేస్తే చాలా కేసుల్లో బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. అతన్ని పెద్ద మంది సమక్షంలో విచారించడంతో మన పరిధిలోనే మన జిల్లా పరిధిలో 7 కేసులు మరియు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక కేసు చేసిన చోరీ సొత్తుగా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేయడం ముఖ్యంగా దీంట్లో రాయచోటిలో ఒకే ఇంటిలో 31 తులాలు బంగారు ఉండింది. ఆ కుటుంబంలో ఆ తండ్రి కువైట్లో 20 ఏళ్ళు కష్టపడి తన భార్య కొడుకు చనిపోయినా కూడా ఆ డబ్బులంతా కూడా తన కూతురు పెళ్లి కోసం 31 తులాలు బంగారు చేయించి కంటి చూపు సరిగా కనపడలేదని హాస్పిటల్ పోయినారు. ఆ గ్యాప్ 1 గంట సమయం గ్యాప్లోనే ఈ వ్యక్తి ఆ ఇంటిని తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది. ఆ కుటుంబానికి 31 తులాలు పోతే 31 తులాలు కూడా మేము మొత్తం రికవర్ చేసి 1 గ్రాము కూడా తక్కువ లేకుండా ఆ కుటుంబానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే కనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, అలాగే అనంతపురం టౌన్లో 1 కేసులో ఇతని దగ్గర మేము చోరీ కాబడిన సూత్రంతోనే రికవర్ చేయడం జరిగింది. మొత్తం సుమారుగా 45.5 తులాలు బంగారు, అలాగే 2.856 గ్రాముల వెండిని మనం రికవర్ చేయడం జరిగింది. 48 లక్షల వరకు రూపాయలు వాల్యూ ఉంటుంది బంగారు మరియు వెండి. ఇతని ముఠా ఎవరు లేరండి. ఇతను ఒకడే సోలో అఫెండరు. ఒంటరిగా పోతాడు, ఒంటరిగా తాళం వేసి నీళ్ళను చూసి అప్పటికప్పుడు ఒక రాడ్డు తయారు చేసుకుంటాడు. ఆ బీగాలు దాని తాళం మెండి, రాడ్డుతో మెండి దొంగతనం చేస్తాడు. ఇతనికి ఎవరు వెనకాల ఎవరు ఉండరు. ఇతనికి ఒక జూదం ఆడము, పేకాట ఆడము, క్రికెట్ బెట్టింగ్ ఆడము ఇతనికి వ్యసనం అండి. ఈ వ్యసనం కోసం ప్రతిరోజు కూడా సుమారు 30-40 వేలు డబ్బులు ఇతను పేకాట జూదానికి వాడతాడు. ఈ డబ్బులు పోయినప్పుడల్లా ఇతను దొంగతనాలు చేస్తుంటాడు. ఇతనికి సుమారు ఇప్పటి వరకు ఈ కేసులు కాకుండా మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో సుమారు ఇతను అన్ని కలిసి 40 కేసుల వరకు ఇతని మీద కేసులు నమోదైనాయి. చాలా రోజులు ఇతను జైల్లో కూడా గడిపినాడు. ఇతను నేర చరిత్ర ఉంది. కళ్యాణదుర్గం